మనం ఆన్లైన్లో ఏదైనా ఆర్డర్ చేసుకున్నప్పుడు ఇలాంటి బాక్సెస్ వస్తూ ఉంటాయి కదా. దీంతో సూపర్ ఐడియా షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే ఓపెన్ ఉన్న వైపు కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా ప్లాస్టర్ తోటి క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు పై వైపును ఓపెన్ చేయాలండి. బ్లేడ్తో కానీ చాక్తో కానీ కట్ చేస్తే చాలా ఈజీగా కట్ అయిపోతుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత అట్టముక్కను తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నటువంటి పీసెస్ని మనం తీసుకున్నటువంటి కార్డ్బోర్డ్ పైన ఒకదాని తర్వాత ఒకటి వచ్చే విధంగా అతికించుకోవాలండి. కొంచెం గ్యాప్ తీసుకుంటూ అతికించుకోవాలి. నేనైతే ఇక్కడ గ్లూగన్తో అతికిస్తున్నాను, గ్లూతో కూడా అతికించుకోవచ్చు. ఇప్పుడు ఒక గిన్నెలో కొంచెం ఫెవికల్ అలాగే కొద్దిగా వాటర్ వేసుకుని మిక్స్ చేసుకుని ఒక టిష్యూ పేపర్ తీసుకున్నాను. ఈ కార్డ్బోర్డ్ పైన టిష్యూ పేపర్ పెట్టేసి మనం తయారు చేసుకున్నటువంటి వాటర్ ఉంది కదండి, దాన్ని అప్లై చేసుకుంటే ఇది కరెక్ట్గా స్టిక్ అయిపోతుంది. ఇలా చుట్టూ కూడా టిష్యూ పేపర్ అనేది అతికించుకోవాలి. ఇది కొంచెం డ్రై అయిన తర్వాత దీనిపైన అక్రిలిక్ పెయింట్స్ ఉంటాయి కదండి, నేను వైట్ కలర్ పెయింట్ అయితే వేసుకుంటున్నాను. మీకు నచ్చిన విధంగా దీన్ని డెకరేట్ చేసుకోవచ్చు. తర్వాత దీనిపైన అక్కడక్కడ పింక్ కలర్ పెయింట్ అయితే వేసుకున్నాను. అంతేనండి, బ్యూటిఫుల్ ఫ్లవర్ వేస్ అయితే రెడీ అయిపోయినట్టే.